పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల ధ్యాన వడకానికి స్వాగతము. మిమ్మందరినీ హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు 9వ రోజు తపస్సు కాలంలో మరొకసారి మోషే నినాదాన్ని గుర్తు చేసుకుందాము. షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలీయులారా వినుడి, విధేయించుడి, ఆలకించండి, ఆచరించండి, హృదయ పరివర్తన చెందండి అటువంటి యొక్క నినాదాన్ని గుర్తు చేసుకుంటూ ఈనాడు మన ధ్యానాంశంలోకి మనం వెళ్దాము. లోతు. మనందరికీ తెలుసు లోతు ఎవరు. ఈ లోతు జీవితం ద్వారా మనకు అర్థమయ్యేదంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం వల్లనే మనలో ప్రతి ఒక్కరము కూడా రక్షింపబడుతూ ఉన్నాము. ఎంత పాపాత్ములమైనా, ఏ పాపమైనా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు చేరతామో, క్షమించి దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం వలన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మనకు మేలు చేస్తూ ఉంటాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడని చెప్పి మరొక్కసారి లోతు జీవితం ద్వారా మనము అర్థం చేసుకుందాము. దేవుని యొక్క కృప గురించి ధ్యానించుదాము. ఎందుకంటే లోతు అన్న పదానికి అర్థం ఏమిటంటే ముసుగు, వెయిల్ అనగా దేవుడు ఎందుకు ఇచ్చాడు, తన పేరుకు తగ్గట్టు ఆయన ఆ ముసుగు జీవితంలో జీవించాడు. ఒక గుహలో చివరికి 2 కూతులతోటి ఒక్కడే ఒక గుహలో అంత జనాన్నింటిని వదిలిపెట్టి ఒక కొండ మీద అక్కడ జీవిస్తాడు. ఒక గుహ అంటే గుహ అనేటువంటి ఒక ముసుగులో, ఆ ముసుగులో ఏమి తప్పిదాలు జరిగాయో కూడా చెప్తాను. మరియు ఆయన పూర్వీకులు చూసినట్లయితే మనకు తెలుసు, ఆయన అబ్రహాము తమ్ముడు హారాను కొడుకు, అంటే అబ్రహాము సొంత తమ్ముడు కొడుకు లోతు. అబ్రహాంతో పాటే వచ్చేస్తాడు గొర్రెల మందతోటి, తనతో పాటు అక్కడ కల్దీయుల దేశమైన ఊరు పట నుండి బయలుదేరి కనాను. అబ్రహాం ఆ మార్గం మొత్తం అంతా అబ్రహాంతో కలిసి, కాకపోతే ఒక్క చోట విడిపోతారు. విడిపోయిన తర్వాత ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనం చూస్తాం. అవి కూడా వేరే సొదోము గొమోరా అనేటువంటి ప్రదేశాన్ని ఆయన ఎన్నుకుంటాడు. అక్కడి నుంచి అనర్థాలు. కానీ అబ్రహాము తన తోడుగా ఉండి అక్కడ మరలా అబ్రహాము ద్వారా దేవుడు తనను రక్షిస్తాడు. చూడండి, దేవుని యొక్క కృప మరొకసారి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఆయన లోతు, అబ్రహాము వీరందరూ కూడా క్రీస్తు పూర్వం 2000 నుంచి 2300 అక్కడ గుడారాల్లో సంచార జాతులుగా నివసిస్తూ ఉండేవాళ్ళు. అది వారి యొక్క చరిత్ర. తన వృత్తి చూసుకున్నట్లయితే అబ్రహాంతో పాటు తను ప్రయాణం చేశాడు కాబట్టి అతని గొర్రెలు, అన్ని గుడారాలు, మందలు, వీటితోటి పశు సంపద చాలా విస్తారంగా ఉంది. సో అబ్రహాము వలె లోతు కూడా గొర్రెల కాపరి అని మనం చూస్తూ ఉన్నాము. వారిద్దరి కాపరులకు కలహాలు వచ్చాయంటే, అంటే బాగా విస్తరించి సంపదలు ఎక్కువ ఉండటం వల్ల ఆ స్థలం లేక ఆ కాపర్లు, అంటే వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు విడిపోయారు. అంటే వాళ్ళ కాపర్లు ఉన్నారంటే వారు కూడా యజమానులు అనమాట. కేవలం గొర్రెలు కాదు, వాళ్ళు వ్యాపారాలు కూడా చేసేవాళ్ళు. ఆ వ్యాపార యజమానులు అనమాట. వాళ్ళు ఒక రకమైన విజయవంతమైన స్వయం ఉపాధి వ్యాపారి. ఆ విధంగా వారికి ఉంది లోతు గారి యొక్క ఆయనటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అందులో ఆయన దిష్ట ముఖ్యంగా ఆయన చూసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివినట్టే, దేవదూతలు ఇద్దరు సాయం సమయంలో అక్కడ ఆయన సోదోములో ఉంటాడు. అక్కడ ఆ సోదోము దేశానికి వచ్చారు. ఆ నగర ద్వారం వద్ద ఈ 2 దేవదూతలు ఆయన చూసి, ఇదిగో వారికి ఎదురుపడి సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యలారా నా ఇంటికి రండి, ఈ దాసుని యొక్క సేవను స్వీకరించండి, ఆతిథ్యాన్ని స్వీకరించండి, ఈ రాత్రి మా ఇంట గడుపుము అని లోతు వారు అడిగినప్పుడు వారు మొదట తిరస్కరిస్తారు. కానీ లోతుకు తెలుసు, ఆ సొదోము పట్టణములో ఆ అన్య మతస్థుల మధ్య ఈ 2 అతిథులు దేవదూతలు, మనుషులు దేవదూతలు అని కూడా చెప్తారు. మనుషులు ఏదైనా సరే దేవదూతలు, వారిద్దరు కూడా ఆ రాత్రి అక్కడ గడపటం వల్ల అక్కడ ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు, ఎందుకంటే
సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ అవినీతి దుష్క్రియలు ప్రజ్వరిల్లినాయి అన్నమాట. అంత ఘోరంగా ఉన్నమాట. అందుకే అలాంటి ఆ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సంస్కృతిని, వారి యొక్క సంస్కారాన్ని అది చూసి దేవుడు వారి యొక్క దుష్క్రియలను చూసి చివరికి వాడిని అగ్నితో భస్మం చేస్తాడనమాట. అక్కడ అబ్రహాం కూడా వేడుకుంటాడు. ఏం చూస్తాం మనం లోతు గురించి మనం ధ్యానించినప్పుడు. అక్కడ అంత అంత దయనీయ పరిస్థితుల్లో, అంత అవినీతికి లోనై, అంత దుష్కార్యములను చేస్తూ అలాంటి పరిస్థితుల్లో ఆ సొదొమలో వారికి రక్షణ ఉండదని తెలిసి తన ఇంటికి ఆహ్వానిస్తారు. తన ఇంటికి రావడము, ఆతిథ్యాన్ని స్వీకరించడము. అక్కడ కూడా మనం చూసినట్లయితే సొదొమ వారి యొక్క సంస్కృతికి అమ్ముడుపోలేదు. సొదొమ ప్రజల సంస్కృతి, దుష్క్రియలు, దుర్మార్గులు, అవినీతి, వారి యొక్క సంస్కృతికి లోతు అమ్ముడుపోలేదు. వారు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, ప్రభావితం కాలేదు, పవిత్రంగా జీవించాడు. అందుకే మనం చూస్తాం దేవుడు మనం తను కాపాడుతున్నాడు. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా పేతురు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుతాము. లోతు ఒక నీతిమంతుడు అని చదువుతాం. తొందరపడద్దు. లోతు నీతిమంతుడు ఏంటని చెప్పి నన్ను మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన పనులు మీకు తెలుసు, పరిశుద్ధ గ్రంథం చదివి ఉంటారు. అంత దుష్క్రియలు ఎవరు చేయలేదు, అంత దుర్మార్గ పని, అలాంటి పని చేశాడు, చెప్తాను అది. కానీ పరిశుద్ధ గ్రంథం తను నీతిమంతుడు అంటుంది. దానికి కారణం కూడా చెప్తాను. ఈ 2వ పేతురు మనం చదివినట్లయితే, సొదొమ గొమొర్రా నగరములను దేవుడు శపించెను, వానిని భస్మమొనర్చి దుష్టులకు ఏమి సంభవింపనున్నదో చూపుటకు ఉదాహరణగా వసగెను. దుర్మార్గుల అవినీతికరమగు ప్రవర్తనల గూర్చి వెదనొందిన, అంటే బాధపడినటువంటి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ చెడ్డ ప్రజల గురించి బాధపడిన సత్పురుషుడు లోతును ఆయన కాపాడాను. ఆ పట్టణం నుంచి, సొదొమ నుంచి దేవుడు కాపాడతాడు లోతుని. అందుకే తను నీతిమంతుడు అంటున్నాడు పేతురు తను రాసిన 2వ లేఖలో. ఎలైనా ఆ నీతిమంతుడు, లోతు గురించి నీతిమంతుడు అంట, ప్రతి నిత్యము వారి మధ్య జీవించను కదా. అయినా సరే వాళ్ళ యొక్క సంస్కృతికి ఆయన ప్రలోభము పడలేదు కదా. అతడు వినినవి కనినవి అగువారి దుశ్చేష్టలు అతని ఉత్తమ హృదయమును పీడించినా సరే లోతు మారలేదు కదా. మంచిగానే విశ్వాసంతో దేవుని పట్ల జీవించాడు కదా. అందుకే పరిశుద్ధ గ్రంథము అతని నీతిమంతుడు అంటుంది. కాకపోతే నీతిమంతుడు అని మనము అబ్రహాము గురించి, నోవాహు గురించి, హేబెలు గురించి, హెబ్రీలకు రాసిన లేఖ, మరి పేతురు రాసిన 2వ లేఖలో చదువుతాం. వాళ్ళందరూ నీతిమంతులు అంటాం. కానీ నీతిమంతులు అనేటువంటి పదానికి అంటే ఏ తప్పు చేయకుండా, ఎలాంటి బలహీనత లేకుండా ఉన్నవారు కాదని అర్థం. తమ యొక్క విశ్వాసము బట్టి నీతిమంతులైరి. ఒకటైతే విశ్వాసము ద్వారా దేవుని విశ్వసించి, బలహీనతలు ఉన్నా సరే విశ్వసించి దేవుని పట్ల ఆ మార్గంలో నడిచారు కాబట్టి, వాళ్ళు కూడా మానవులు, వాళ్ళు కూడా రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి బలహీనతలు ఉంటాయి కాబట్టి, పునీతులకు కూడా బలహీనతలు ఉంటాయి, అందరికీ బలహీనతలు ఉంటాయి. పాపం లేనివారు నీతిమంతుడు ఎవడు లేడు. అందుకే రోములకు రాసిన లేక పునీత పౌలు అంటారు, నీతిమంతులు ఎవడూ లేడు, ఒక యేసు ప్రభువు దక్క ఏ పాపం లేదు. మరియ తల్లి కూడా మనం జన్మ పాపం లేకుండా, ఆమె ఇమాక్యులేట్ కన్సెప్షన్ అంటాం. ఎలాంటి పాపం, చివరి వరకు కన్యకగా పరలోకానికి ఆమె తీసుకోబడింది, ఆమె శరీరము మరియు ఆత్మలతోటి. ఆ విధంగా నీతిమంతులు. కానీ ఇక్కడ నీతిమంతులు అంటే అలాంటి పరిపూర్ణ పాపం లేనటువంటి వ్యక్తులని కాదు. నీతిమంతులను బోధించినప్పుడు దాన్ని మనం అపార్థం చేసుకోవద్దు. పేతురు గారిని కానీ, హెబ్రీలకు రాసిన లేఖలో కానీ. ఆ విధంగా మనము లోతును ఒక నీతిమంతునిగా అక్కడ చూస్తూ ఉన్నాము. తన యొక్క విశ్వాసం వలన తన సొదొమలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దుశ్చర్యలు చేస్తున్న తను మాత్రము విశ్వాసంతో జీవించాడు. తన బలహీనతలు ఉన్నప్పటికీ, తన బలహీనతలు చూడండి, స్వార్థపరుడు అబ్రహాము తన పెదనాన్న, తను ఇద్దరు కూడా అభివృద్ధి చెందినప్పుడు, వారి యొక్క మందలు ఎక్కువైనప్పుడు వారు భూమి పంచుకుంటారు. ఆ భూమి పంచుకున్నప్పుడు అబ్రహాము నీకు ఇష్టం వచ్చిన భూమి నువ్వు తీసుకో మొదట అన్నప్పుడు, అబ్రహాముతో పెదనాన్న నువ్వు పెద్దవాడే కదా, మొదలు నువ్వు తీసుకో, నీ దాక్షిణ్యము, అలాంటి వినయాన్ని, విచక్షణను, కనీసం ఏం సలహా ఇస్తావు, ఎటు వెళ్ళమంటావు అని అడగకుండా తనకు ఇదిగో ఆ మంచి మైదానాలని, సొదొమ గొమొర్రా అటుపక్క ఆ ప్రదేశాలన్నింటినీ ఎన్నుకుంటాడు. చివరికి తన స్వార్థానికి తన కుటుంబం బలైపోతుంది.
కానీ అబ్రహాము తనకిచ్చిన తర్వాత భూమిని తీసుకుంటాడు. చివరికి తన కనాను దేశానికి దేవుని వాగ్దానం చేసిన భూమికి వెళ్ళిపోతాడు. కానీ దేవునికి మనము ప్రార్థన చేయటము, దేవుని యొక్క స్వరాన్ని వింటము, దేవునికి విధేయించినట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుడు మనకు మంచి గమ్యాన్ని మనకు చేరుస్తాడు చివరికి. కానీ మనం స్వార్థానికి గురైనప్పుడు ఏ విధంగా లోతు వలె మనము మన యొక్క దారి తప్పి వెళ్ళిపోవడము, అక్కడ అనేక శ్రమలు కష్టాలు మనం చూస్తూ ఉన్నాము. సో వినయాన్ని, విచక్షణను మనం కోల్పోవడము, లోతు తన సొంత అవగాహనపై, సొంత తెలివితేటలపై ఆధారపడి ఆ విధంగా తనను ఒక స్వార్థపరుడుగా ఆ భూమిని ఎంచుకోవడము, చివరికి తన కుటుంబం అంతా పాడైపోవడం మనం చూస్తూ ఉన్నాము. సో తన ఎంపికలో స్వార్థం ఉంది. ప్రార్థన, దేవుని యొక్క సలహా, పెద్దల యొక్క సలహా, ఆ విధంగా నిర్ణయాన్ని ఆయన గౌరవించుకున్న తనకు తోచినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల, అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో చదువుతాము, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకుము, నీ కార్యములన్నిటను ప్రభువును స్మరింపుడు, అతడు నీ పనులను సులభతరము చేయును. నేనే తెలివైన వాడను అనుకొనకము, దైవ భక్తితో దుష్కార్యముల నుండి వైదొలగము, అది నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను సమకూర్చును అని సామెతల గ్రంథంలో మనం వింటూ ఉన్నాము. ఇక రెండవది బలహీనత, సంస్కృతి ప్రభావానికి గురి కాలేదని చెప్పాము, కానీ చివరికి గురి అవుతాడు తన చివరి దశలో. ఆ సంస్కృతి, సోదోము, అన్య మతస్థుల సంస్కృతులు తన మీద ప్రభావం చూపుతాయి, తన కుటుంబాన్ని దెబ్బతీస్తాయి. చివరికి తన భార్య కూడా ఒక ఉప్పు స్తంభంలా మారిపోతూ ఉంది. తనతో పాటు వెళ్ళిపోయినటువంటి తన కూతురు ఇద్దరు కూడా తండ్రిని తప్పతాగించి తర్వాత వారు గర్భవతులు అవి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియలో మనం చూస్తూ ఉన్న ప్రణాళికలో అక్కడ ఇంత దుర్మార్గమైన ఆలోచన తన కూతుళ్ళకు ఏ విధంగా వచ్చిందని ప్రశ్నిస్తే, ఇదిగో అన్య మతస్థుల సంస్కృతి ప్రభావము వారిపై, లోతుపై మరియు వారిపై ఉన్నది. సోదోములో ఈ విధంగా ప్రజల దుర్మార్గాలను చూసి ఆతిథ్యం ఇచ్చినటువంటి లోతు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ దేవదూతలు ఇద్దరిని కూడా వారు నాశనం చేయడానికి, వారిని లైంగికంగా లొంగ తీసుకోవడానికి అనేకమైనటువంటి ప్రజలు వారిని ఆ విధంగా వారి మీదకు రావడము, అప్పుడు ఆ దేవదూతలు కోపించి ఆ విధంగా ఆ సొదొమ పట్టణాన్ని అగ్నితో నాశనం చేయడము, లోతు తన కుటుంబాన్ని మాత్రమే వారు కాపాడటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ కొన్ని తప్పుడు ప్రాధాన్యతలు కూడా చేస్తాడు. ఏది ముఖ్యమా? ఒక పాపం నుంచి రక్షించుకోవడానికి మరొక పాపం చేయనవసరం లేదు. అందుకే ఇక్కడ ఏం చేస్తాడు లోతు, ఆ దేవదూతలను వారు లైంగికంగా ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆ మనుషులు, ఆ అన్యజాతి ప్రజలు, అప్పుడు అంటాడు ఆయన, ఇదిగో నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారిని మీకు అప్పగిస్తాను, మీకు ఇష్టం వచ్చినట్లు చేయండి ఆ కుమార్తెలను, కానీ నా ఇంటికి వచ్చినటువంటి ఈ అతిథులను ముట్టుకోవద్దంట. అంటే అత్యాచారానికి అనుమతిస్తాడు తన యొక్క కూతుళ్ళ మీద. ఆ విధంగా తను అనుసరిస్తున్నటువంటి సాంస్కృత నియమావళికి తన ఆతిథ్యం, అంటే అక్కడ ఆ యూద వారి యొక్క సంస్కృతి ప్రకారము అతిథులను దేవుళ్ళ చూసుకోవాలి. అందుకే వారి స్థానంలో తన కూతులను ఇవ్వటం కూడా, ఆ విధంగా ఇవ్వటానికి అనుమతించడానికి ముందుకు రావటం కూడా మంచిది కాదు ఎందుకంటే అది తప్పుడు ప్రాధాన్యతగా మనం చూడవచ్చు. కానీ లోతు ఏమి చేయాల్సి వచ్చిందంటే దేవునికి ప్రార్థించాలి. దేవుని యొక్క సహాయాన్ని నన్ను ఎప్పుడు కోరలేదు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు తనకు వచ్చినప్పుడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో మనం చదువుతాం 10వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు ఎల్లప్పుడూ శోధన వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని కల్పిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలామంది ఇలా అంటుంటారు, నేను పాపం చేయాల్సి వచ్చింది, నాకు వేరే గత్యంతరం లేదు అంటారు. కానీ దేవుడు ఆ మార్గాన్ని మన ప్రార్థన ద్వారా, దేవుని యొక్క సహాయం ద్వారా శోధనలు వచ్చినప్పుడు ఆ మార్గాన్ని మనకు దేవుడు కల్పిస్తాడు. కాబట్టి మార్గాన్ని మనం వెతుక్కోవాలి. ఆ విధంగా మన స్వంత దుఃఖోణంలో మనము చూడకుండా సొంత దృష్టికి బదులుగా మనము వెనక్కు తగ్గి ఒక మెట్టు దేవుని యొక్క ప్రార్థించి దేవుని యొక్క దయపై ఆధారపడాలి అని మనకు లోతు ద్వారా తెలుస్తూ ఉంది. మరియు దేవుని హెచ్చరికను ఆయన చాలా పట్టించుకోక కొన్నిసారి ఆలస్యంగా పాటిస్తాడు.
అక్కడ ఆ సొదొమ నగరాన్ని ఆ దేవదూతలు అగ్నితో నాశనం చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆ దేవదూతలు చెప్తూ తొందరగా వెళ్ళు, నీవు నీ భార్యను నీ పిల్లలను తీసుకొని నీ కుమార్తెను తీసుకొని తొందరగా వెళ్ళు అంటే ఆయన లోతు జాగు చేసెను. అయినా సరే అప్పుడు ఏం చేస్తారు, తను చేయి పట్టుకుని ఆ దేవదూత చేయి పట్టుకొని తను నడిపించి తను ఆ సిటీలో బయటికి తోసేస్తారు. అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపాను. చూడండి, అయినను దేవుడు తన పట్ల కనికరం. ఇదే మన ధ్యానాంశం. లోతు అనేక తప్పిదములు తన బలహీనతల వల్ల చేసినా సరే అయినను దేవుడు తన యొక్క కనికరము చూపాను. అదేవిధంగా మనము చూసినట్లయితే మద్యపానము, అక్రమ సంబంధము చివరికి ఈ నిగ్రహాన్ని కోల్పోయేటట్టు చేసి అక్కడ సొదొము నుంచి బయటపడిన తర్వాత వేరేక అక్కడ సోయహు అనేటువంటి ఒక పట్టణానికి అక్కడికి వెళ్ళడము. అక్కడ కూడా ప్రజలు ఈ విధంగానే ఉంటారు. భయపడి చివరకు పర్వతం మీద కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక గుహలో దాక్కొని, తన యొక్క పేరుకు కూడా అర్థం అదే, ముసుగు దాగుకొని అని అర్థం అన్నమాట. అక్కడ దాక్కుంటున్నాడు తన యొక్క 2 కుమార్తెలతోటి. అక్కడ ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. అక్కడ తనకిద్దరు పెద్ద కూతురు మొదటిగా తన తండ్రి దగ్గరకు, తన తండ్రికి ద్రాక్షరసాన్ని ఇచ్చి మత్తులో మంచిగా తాగిచ్చి తనతో పండుకొని తన గర్భవతి అవటము చూస్తూ ఉన్నాం. తర్వాత రోజు మరలా రెండవసారి చూడండి, ఇక్కడ లోతు స్వభావాన్ని కూడా మనం గుర్తించినట్లయితే ఎంత మత్తులో ఉన్నా తనకు తప్పు చేస్తున్నానని తెలుసు. కనీసం మొదటి రోజు తప్పు చేసినా సరే రెండవ రోజు తన చిన్న కూతురుతోనైనా తన యొక్క తప్పును సరిదిద్దుకోవాలి కదా. రెండవ రోజు కూడా తన చిన్న కూతురుతో మరలా అదే పని. అది కూతుళ్ళు అయినా సరే తప్పు చేసింది, తప్ప తాగించి వారు తప్ప తాగించి అని చెప్తుంది పరిస్థితి. వారు ఎంత తప్ప తాగించినా తన వివేకమైంది. మరి రెండవ రోజు ఏమైంది, తన యొక్క వివేకం. మొదటి రోజు ఆ విధంగా తప్పు చేసిన తన మరలా తప్పు చేయడము, ఆ విధంగా తప్ప తాగి అతిగా తాగటం వల్ల, అక్రమ సంబంధం వల్ల చివరికి వారి యొక్క జీవితాలు నాశనం కావడం మనము చూస్తూ ఉన్నాము. అయినా సరే పూర్తిగా వారి నాశనం చేయకుండా అక్కడ కూడా లోతు తన యొక్క పాపాన్ని ఒకసారి కాదు 2 సార్లు చేసినా సరే, అక్కడ ఏం జరుగుతున్నా సరే లోతు కొంచెం అవగాహన ఉన్నా సరే, తప్ప తాగి ఉన్నా సరే అయినను దేవుడు తన మీద కనికరించి, ముఖ్యంగా ఇక్కడ మనకు నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏంటంటే, మనము మూర్ఖులతో మన సంస్కృతి, చెడ్డ సంస్కృతి, అన్ని మతస్థులు మూర్ఖులు ఉన్నప్పుడు వారి సంస్కృతి బాగా లేనప్పుడు అలాంటి వారితో మన సహవాసం చేయకూడదు. కొన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నా బాగానే ఉన్నా సరే తర్వాత అయినా సరే లేటర్ మన జీవితంలో తర్వాత అయినా సరే ఆ యొక్క సంస్కృతి మనల్ని ప్రభావితం చేస్తుంది. చూడండి, ఆ సొదొమ యొక్క సంస్కృతి ఏ విధంగా తన బిడ్డలను తను ఆ దేశము వదిలిపెట్టినా సరే, వేరొక చోట ఉన్నా సరే, దాగుకొని ఉన్నా సరే అక్కడికి కూడా ఆ యొక్క సంస్కృతి ప్రభావం, తాగి మద్యపానములు ఆ విధంగా తప్పు చేయడం, వ్యభిచారం చేయడం, తన సొంత కూతుర్లతోటి ఆయన వ్యభిచారం చేసి బిడ్డలను కంటాం. మోబ్ అండ్ ఆమన్, పెద్ద కూతురికి మోబు, కొడుకు చిన్న కూతురికి ఆమన్. అంటే మోబైట్స్, ఆమనైట్స్ అంటే 2 జాతులుగా మళ్ళీ ప్రజలు అన్ని మతస్థులుగా వాళ్ళు బతుకుతారు. అలాంటి సంకేతాలను మనం చూస్తున్నాం. వాళ్ళ ప్రభావం అన్నమాట, మూర్ఖుల సహవాసం అన్నమాట. అదేవిధంగా తండ్రి చేసిన పాపాలు కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నారు. చూడండి, తన భార్య ఇదిగో ఆ సొదొమ నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవదూతలు ఇదిగో ఒక హెచ్చరిక ఇస్తారు, మీరు వెళ్ళండి, నేను దహనం చేస్తున్నా ఈ సొదొమ నగరాన్ని, కానీ మీరు మాత్రం వెనక్కి తిరిగి చూడవద్దు. ఆ యొక్క ఆజ్ఞను పాటించకుండా వెనక్కు తిరిగి లోతు భార్య చూడటం వల్ల చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది, అంటే చనిపోయింది. ఆ విధంగా దేవుని కుటుంబం మొత్తాన్ని మనం చేసినటువంటి పాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అదేవిధంగా బైబిల్లో ఈ విధంగా పాపాలను నమోదు చేయడం అనేది ఆ పాపాలను సమర్థించడం కాదు. ఆ పాపాల వలన మనకేమర్థం అంటే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప పాపాత్ముల మీద ఉంటుంది. దేవుడు పాపులనే ఎక్కువగా ప్రేమిస్తాడు. పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన గ్రంథంలో చూస్తాం ఏ విధంగా, నేను పాపుల కోసం వచ్చి తిని
నేను అనారోగ్యంతో ఉన్న వైద్యుడు ఏ విధంగా అనారోగ్యాల కొరకు ఉంటాడో అదేవిధంగా నేను క్రీస్తు అనేటువంటి వైద్యుడు ఇది పాపమైనటువంటి ఇలాంటి అనారోగ్యాల కోసము క్రీస్తు ప్రభు వచ్చాడు. తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. 99 గొర్రెలను ఆయన వదిలిపెట్టి తప్పిపోయినటువంటి ఆ కుమారుని ఎప్పుడైతే హీ కేమ్ టు హిస్ సెన్సెస్, ఏ విధంగా హృదయ పరివర్తన చెంది మనస్సు మార్చుకొని తిరిగి వచ్చాడో, ఇదిగో కౌగలించుకొని తన యొక్క కౌగిల్లో అప్పుడు కానీ అన్న అంటాడు, ఇదిగో వ్యభిచారులతో తిరిగి వచ్చాడు, అయినా సరే దూషించినా సరే ఇదిగో దేవుని కౌగిలింత, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయత, దేవుని యొక్క కనికరము, అయినను దేవుడు కనికరించెను, అయినను దేవుని యొక్క దయ చూడండి. అదే లోతు జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించేటటువంటి ఒక గొప్ప గుణపాఠము. ఇది లోతు చేసినటువంటి పాపము మరియు దాని యొక్క పర్యవసనాలు అనేది ఆ కథ కాదు, అదొక సంఘటన అయినా సరే ఇది పాపుల పట్ల దేవుని యొక్క కృపకు దాని యొక్క సంబంధించినటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము సంస్కృతి, అన్యుల సంస్కృతి, ముఖ్యంగా దుష్క్రియలు చేసేటువంటి మన యొక్క స్నేహితులు కానివ్వండి, మన యొక్క అన్యులు కానివ్వండి, మన చుట్టూ మన ఇళ్ళ చుట్టూ, మన గ్రామాల చుట్టూ వారి యొక్క సంస్కృతిని మనం ఎప్పుడు కూడా అనుసరించవద్దు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయములు దేవుడు ఇశ్రాయేలీ ప్రజలను హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు కనానీయులను వివాహం చేసుకోగాకండి. వారి యొక్క సంస్కృతి వేరు, వారి యొక్క ఆచారాలు వేరు, వాళ్ళు పూజించేటువంటి దేవుళ్ళు వేరు. అయినా సరే మనము సొలొమోను కూడా చూడండి, ఎంతమంది భార్యలను తను అన్య దేశ నుంచి యువరాణులు వాళ్ళందరినీ కూడా పెళ్ళాడి చివరకు ఆ దేవుళ్లకు ఈయన గోపురాలు కట్టి, ఈయన పూజించకపోయినా సరే దేవాలయాలు కట్టి చివరికి ఎంత పతనానికి గురవుతూ ఉన్నాడో చూడండి. ఆ యొక్క సంస్కృతిలో మనము పడిపోకూడదు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని లోతు మనకు దయచేస్తూ ఉన్నాడు. కానీ ఆ సొదోము పట్టణాన్ని రక్షించటానికి అబ్రహాము ముఖ్యంగా ఎంత కృషి చేస్తాడో చూడండి, ఎంత ప్రార్థన చేస్తాడో చూడండి. తన యొక్క సోదరుని లోతును రక్షించటానికి ఒకసారి రక్షిస్తాడు. ఒక సమయంలో తన సోదరుడు లోతు తన నుంచి విడిపోయినా సరే, స్వార్థంతో తనకు మంచి భూమిని తను ఎంచుకున్నా సరే, ఎలాంటి కోపం లేకుండా మరలా తన సహోదరుని కొడుకును ఆ చెరసాల్లో ఉన్నప్పుడు సొదోములు రక్షిస్తాడు. అదేవిధంగా 4 రాజులు దండెత్తి వచ్చినప్పుడు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు విడిపిస్తాడు. వాళ్ళ 118 మందిని తీసుకెళ్ళి వారిని యుద్ధంలో ఓడించి తన యొక్క లోతుని తను రక్షించి బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు అక్కడ సొదోము రాజు కూడా అబ్రహాముకు అనేక బహుమతులు ఇస్తాడు. అంటే యుద్ధములో మిగిలిపోయినవి అవన్నీ కూడా పంచుకుంటారనమాట. అప్పుడు మంచి సంపదనంతా పంచుకున్నప్పుడు అబ్రహాం అంటాడు, నాకేమొద్దు అంటాడు. వద్దని చెప్పి తనే మెల్కిజెదెకు అనేటువంటి ఒక గురువుకి, ప్రధాన అర్చకుడికి తన 10వ వంతు తనకిస్తాడు, తన సంపదలో అన్నమాట, కృతజ్ఞతగా. అలాంటి గొప్ప మనస్సు కలిగినటువంటి అబ్రహాము ఎలాంటి స్వార్థం లేకుండా. కానీ ఇక్కడ లోతు ఎంత స్వార్థం ఉన్నా, తను ఎలాంటి పాపం చేసినా, ఎంత ఘోరమైనటువంటి వ్యభిచారం ఆ ముసుగులో, ఆ గుహలో, ఆ ముసుగులో ఎలాంటి పాపము, వ్యభిచారము, త్రాగునటువంటి అన్నిటి కూడా బానిసలకై అన్య మతస్థుల సంస్కృతికి బానిసయ్యి ప్రభావం చూపించి తను అలాంటి దీన స్థితిలో ఉన్నా సరే దేవుడు తనపై దయ కనికరము చూపించాను. కాబట్టి క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనమందరము కోరుకునేది ఒకటే, దేవుని చెంతకు రావాలి, ప్రభు తట్టు తిరుగుడి, ఆయన చెంతకు. ఎంత పాపము, ఏ విధమైనటువంటి పాపం మీలో ఉన్నా సరే మీరు భయపడకుడు, కరుణామయుడు మనతో ఉన్నాడు, ఆయన చెంతకు తిరిగి రండు. ఎంత వ్యభిచారమైన, ఎంత తాగుబోతనమైన, ఎలాంటి పాపమైనా సరే భయపడకండి, ఆ పాప భారాన్ని మీరు మోయకండి, దేవుని చెంతకు తిరిగి రండు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకిస్తూ, మరొకటి పరిశుద్ధ గ్రంథంలో పునీతులు వీళ్ళందరూ కూడా వారు కూడా పాపాత్ములే, బలహీనులే,
మనలో కూడా బలహీనతలు ఉంటాయి. మనం భయపడవద్దు, దేవుని చెంతకు రావాలి. మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు కరుణామయుడు అని గుర్తు చేసుకుంటూ, లోతు ఏ విధంగా తన యొక్క పాపాల గురించి పరిశుద్ధ గ్రంథం రాసింది అంటే, పవిత్రాత్మ ప్రేరేపణ వలన మంచి చెడులు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. మీరు పరిశుద్ధ గ్రంథంలో చెడు చూసినప్పుడు ఏంటబ్బా ఇది బైబులేనా, ఇది పరిశుద్ధ గ్రంథమేనా, ఏంటి ఇలాంటి సంస్కృతి ఏంటి, ఒక తండ్రి ఒక కూతులతో నిద్రించి పిల్లలను కంటం ఏంటి, గర్భవతులు కాదు ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు. అది ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా మంచి చెడులను పవిత్రాత్మ ప్రేరేపణ వల్ల, చెడు అనేది మనందరికీ ఒక గుణపాఠం కావాలి, దాని నుంచి మనం నేర్చుకోవాలి. అందరూ పాపాత్ములే, ఇది ఒక మానవ చరిత్ర, ఇది ఒక రక్షణ చరిత్ర. ఆ రక్షణ చరిత్రను పవిత్రాత్మ ప్రేరేపణ వలన ఉన్నది ఉన్నట్టుగా నిజము, సత్యము, దేవుని యొక్క వాక్కు అని మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి ఈ లోతు యొక్క జీవితం. కాబట్టి దీన్ని గ్రహించి మన పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎక్కువ గౌరవం కలిగి, లోతు ఏ విధంగా రక్షింపబడ్డాడు, మనము కూడా మన పాపం రక్షింపబడి దేవుని యొక్క కృప కోసము, దేవుని యొక్క దయ కోసం మనం ఎప్పుడూ కూడా దేవుని చెంతకు తిరిగి వద్దాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.